జై వాసవి 16వ అధ్యాయం. శివపార్వతుల కళ్యాణానికి సప్త ఋషులు హిమవంతుడి దగ్గరికి వెళ్ళటం. లోకస్వరూపుడైన మహావిష్ణువు శంకరుడు పార్వతీదేవితో వివాహమాడడానికి సిద్ధంగా ఉన్నాడని నారదుడి ద్వారా తెలుసుకుని త్వరగా కైలాసానికి బయలుదేరారు. కైలాసంలో ఆ పరమేశ్వరుడు వివాహానికి సమ్మతించడం విని శ్రీ మహావిష్ణువు వివాహ భారాన్ని నేను మోస్తాను అని చెప్పారు. అప్పుడు విష్ణువు సప్తర్షులను పిలిచి వారిని సత్కరించి సర్వభూమికి ఆనందాన్ని కలిగించే ఈశ్వరుని కళ్యాణాన్ని మీరు నిర్వహించాలి. పరమేశ్వరునికి పార్వతిని ఇవ్వమని పర్వతశ్రేష్ఠుడైన హిమవంతుణ్ణి అడగాలి. ఆయన్ని ఒప్పించి మంచి ముహూర్తాన్ని నిశ్చయించి తిరిగి త్వరగా రండి అని పంపించారు. శ్రేష్ఠులైన సప్తర్షుల రాకను చూసి హిమవంతుడు వారికి ఎదురు వెళ్ళి స్వాగతించి ఆనందంతో నమస్కరించి అర్ఘ్యపాద్యాలను మధుపర్కాలను సమర్పించి కృతార్థుడయ్యాడు. మహాత్మా, అంతా మంచిదేనా? క్షేమమా? మీ చరణధూళితో నా పర్వత ప్రాంతం పవిత్రమైంది. నా జన్మ సార్థకమైంది. నా తపస్సు ఫలించింది. పెద్దవాళ్ళు చిన్నవారింటికి ఊరికే రారు. మీ పాదధూళితో మా నివాసం పావనమైంది అనగా అప్పుడు సప్తర్షులు, ఓ పర్వతరాజా, మీరు మరియు మీ కుటుంబం క్షేమమే కదా? మీరు పర్వతాలలో ముఖ్యమైనటువంటి వారు, అధికులు. మహానుభావ, మేము శివుని ఆజ్ఞపై ఇక్కడికి వచ్చాము. కళ్యాణం కోసం దూతలుగా ఇక్కడికి వచ్చాము. సర్వ విశ్వానికి అధిపతి అయిన ఆ పరమశివుడు గౌరీదేవిని వివాహమాడాలని నిశ్చయించుకున్నారు. ఆమెను వివాహం చేసుకోవడం కోసం మిమ్మల్ని అడగడానికి మీ వద్దకు మమ్మల్ని పంపారు. ఈ వివాహం లోక కళ్యాణార్థం బ్రహ్మదేవులు ముందుగానే నిర్ణయించారు. అందుకే మీరు ఈ కళ్యాణోత్సవాన్ని వీలైనంత త్వరగా నిర్వహించండి. ఇది దైవిక కార్యం మరియు లోకాలకు మేలు చేసేది. ఈశ్వరునికి కూతుర్నిచ్చి శంకరునికి మామగారుగా శాశ్వతమైనటువంటి కీర్తిని పొందండి. ప్రాచీన దివ్య దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణుని వలె, సరస్వతి బ్రహ్మ వలె, ఛాయా సూర్యుని వలె వారు శాశ్వతంగా కలిసి ఉంటారు. వీళ్ళిద్దరి నుండి జన్మించిన సాటి లేని బలవంతుడు ప్రపంచంలోని అన్ని కష్టాలను పరిష్కరిస్తాడు. ప్రతి పనికి దేవబలం మరియు పురుష శౌర్యం అవసరం. కాబట్టి ప్రయత్నించు అన్నారు. సప్తర్షుల మాటలు విని హిమవంతుడు వినయంగా ఇలా అన్నాడు. సర్వలోకాలకు అధిపతి అయిన ఈశ్వరుడు నా కుమార్తెను వివాహం చేసుకుంటే నా జన్మ సార్థకమవుతుంది. నా వంశం పావనమవుతుంది. ఆ మహాదేవుడు వస్తే చాలు. ఈ విషయంలో వేరే ఆలోచన లేదు. వివాహ విషయంలో సర్వ ప్రయత్నం చేస్తాను అని సప్తర్షులకు ఈ మాటలు తెలిపి వేడుకోలు పలుకుతాడు. సప్తర్షులు వెంటనే కైలాసానికి వెళ్ళి అక్కడ పరమాత్ముడైన విష్ణువు మరియు ఈశ్వరునికి విషయమంతా చెప్తారు. అప్పుడు చంద్రమౌళి సంతోషించి సప్తర్షులను అభినందిస్తాడు. శ్రీ మహావిష్ణువు సప్తర్షులను చూస్తూ, పెళ్ళి మీరు కుదిర్చారు, వివాహం నేను జరిపిస్తాను అని అన్నారు. జై వాసవి 16వ అధ్యాయం సమాప్తం.